హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే స్పెషల్ పచ్చి పులుసు ముద్ద ఎగ్ ఫ్రై అయితే చేసుకుందామండి. చేసి చూపిస్తాను నా స్టైల్లో. చూసి నేర్చుకోండి. ఒకవేళ మీకు నచ్చితే చేయండి. సరే ఫ్రెండ్స్, చేసి చూపిద్దాం. లెట్స్ డూ ప్రాసెస్. అయితే పచ్చి పులుసు చేసుకుందామండి. దానికైతే ఇలా స్టవ్ వెలిగించుకొని టమోటా అండ్ పచ్చిమిరపకాయ ఇలా కాల్చుకుందాం. బాగా బాగా కాల్చుకున్న తర్వాత చూపిస్తాం. టమోటా అండ్ పచ్చిమిరపకాయలు అయితే కాల్చుకున్నానండి. వీటిని ఇప్పుడు శుభ్రం చేసుకొని పచ్చి పులుసులు అయితే పిసికేసుకుందాం. ఇలా అయితే కడిగేసుకోవాలండి. ఇలా కడిగేసి పక్కన పెట్టుకుందాం. అండ్ టమోటా కానీ అంతే అండి. టమోటాకైతే ఇది పీకేద్దాం. వచ్చేస్తుంది అంతే సింపుల్గా. బాగా కాలినాయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కన్నా ట్రై చేయండి. చూడు, ఇలా పీచ్ఫుల్గా ఇలా తీసేయచ్చు. సరే అండి, తీసేసాం. ఇంకొక సైడ్ అయితే చింతపండు బాగా నానబెట్టినామండి. బాగా పిసికేసుకోవాలా. చింతపండు అయితే బాగా పిసికేసానండి. చూడండి ఎంత బాగా కనపడుతుందో కదా. ఇప్పుడు మనం టమోటాలు పిసుకుదాం. టమోటాలండి, ఈ చింతపండు రసంలోకి అయితే టమోటాలు ఇట్లా పిసికేసుకోవాలి. ఉంటే వంకాయ కన్నా కాల్చి పిసికేసుకుంటే చాలా బాగుంటుంది. నేను రెండు టమోటాలు అయితే పెద్దవి రెండు పిసికేసాను అనమాట. చూడండి, బాగా పిసికేసుకోవాలన్నమాట. టమోటాకాయ అయితే చాలా బాగా పిసికేసానండి. చూడండి ఎంత బాగా కనపడుతుందో కదా. ఇప్పుడు పచ్చిమిరపకాయలు పిసుక్కుందాం. అందులోకే కాల్చిన పచ్చిమిరపకాయలు ఇందులోనే పిసికేసుకుందాం కారం కోసం. ఇంకా కాల్చాం కాబట్టి బ్లాక్ అట్లాగే ఉంటుందండి. దీన్ని బాగా మళ్ళీ ఫిల్టర్ చేసేసుకుంటే మనకు బాగా వచ్చేస్తుంది. జీలకర్ర అండి, కొద్దిగా పిసికేసుకొని వేసేసుకుందాం దాని వాసన కోసం అంతే. బాగా అన్ని మిక్స్ అయ్యేటట్లు కలుపుకుందాం. ఇది ఆవాలు జీలకర్ర అయితే వేద్దామండి. నెక్స్ట్ ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ అయితే బాగా వేగనిద్దామండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు డ్రై అయింది. పచ్చిది ఉంటే వేసుకున్నా బాగుంటుంది, డ్రై అయినా బాగుంటుంది లేండి. అది ఆయిల్లో వేగితేనే మళ్ళీ పచ్చిగా అవుతుంది. బాగా వేగిపోయినాయండి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం. కొంచెం గార్లిక్ గానే చిన్న చిన్న కోసి వేసినానండి, మర్చిపోయినా. తెల్లగడ్డ చిన్న చిన్న ఉప్పుడుగా కోసి వేసాను. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాం తిరువాతలోకి. చాలండి. మనం పిసుక్కున్న టమాటో, చింతపండు, పచ్చిమిర్చి అదైతే ఇందులో వేసేద్దాం. ఒక పొంగు వచ్చేంత వరకు ఉడకబెడదామండి. ఇది ఒక టైపు పచ్చి పులుసు. ఇలాగనే పచ్చి పులుసు ఒక టైప్ చేస్తారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే. ఫైనల్గా పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి, చూడ్డానికి ఎంత బాగా కనపడుతుందో. సరే అండి, ఒక పక్క ముద్ద పెట్టేయండి. ఇంకొక పక్క అయితే ఎగ్ ఫ్రై చేసేసుకుందాం. ఈ వీడియోలో 3 చూపిస్తానన్నా కదా, ఎగ్ ఫ్రై అండ్ ముద్ద
అండ్ పచ్చి పులుసు అయితే ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇంకా ముద్దగానే రెడీ అవుతుంది. ఇంకా మనమైతే ఎగ్ ఫ్రై అయితే చేసి చూసేద్దాం. ముందుగా అయితే బాండ్లీ పెట్టుకుందామండి. ఈ వీడియోలో చూపించినట్లు ముద్ద పచ్చి పులుసు అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడైతే ఎగ్ ఫ్రై చేసుకుందాం. ముద్ద అయితే ఇక్కడ ఉడుకుతుంది. ఎగ్ ఫ్రై అండి. ఎగ్ ఫ్రైకి అయితే బాండ్లీ పెట్టి స్టవ్ వెలిగించా. కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం. ఆవాలు జీలకర్ర అయితే వేసుకుందాం. తరిగిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాం. బాగా వేయించుకుందామండి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి, పచ్చివాసన పోయేంత వరకు. ఆనియన్స్ అయితే బాగా వేగినాయండి. కొద్దిగా పసుపు వేసుకుందాం. కొద్దిగా వేసేసుకుందామండి. బాగా మిక్స్ చేసేద్దాం. ఎర్రగడ్డలు అయితే బాగా వేగాయండి. ఇప్పుడైతే కోడిగుడ్లు కొట్టేసుకుందాం. కోడిగుడ్లు అయితే కొట్టేసానండి. ఇప్పుడు బాగా వేయించేసుకుందాం. 3 అయితే కొట్టానండి. 3 కోడిగుడ్లు అయితే కొట్టేసా. కొద్దిగా ఇట్లానే ఉండేయండి. ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిందండి. చూడండి, ఈ ఎగ్ ఫ్రైని కొద్దిగా మాడినట్లు చేసుకుంటే మాత్రం భలే టేస్ట్ అండి. మళ్ళీ ఎక్కువ మాడగద్దండి. నేనైతే ఇప్పుడు మాడినట్లు చేయలేదు. కొద్దిగా మాడినట్లు చేస్తే భలే ఉంటుందండి. ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఇంతే అయితే అయిపోయింది కదండి. ఇప్పుడైతే ముద్దకు పెట్టుకుందాం. ఏంటి ఇంత చిన్నది అనుకుంటున్నారా? అవునండి, ఇంత చిన్న దాంట్లోనే నాకు పెద్ద ముద్ద అయితే రెడీ అవుతుంది. అయితే అండి, బియ్యం అయితే బాగా నీట్గా కడిగించుకున్నాం. స్టోర్ బియ్యము నీట్గా కడిగించుకొని అయితే పెట్టుకున్నాను అనమాట. నీట్గా కడిగేసి డేస్కల్ అయితే పెట్టుకున్నా. నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. ఇంతైతే సాల్ట్ సరిపోతుందండి. బాగా మిక్స్ చేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే పెట్టేద్దాం. స్టవ్ వెలిగించి ముద్ద అయితే పెట్టేస్తానండి. చూడండి, ముద్ద మీదకి అయితే ఒక ప్లేట్ పెట్టేసుకుందాం అండి. ముద్ద అయిపోయాక నేను చూపిస్తాను ముద్ద ఉడికేది గెలికేది అవంతా. సరే అండి, ఉడుకుతుందండి. ఇంకా కొద్దిగా ఉడకాలి. తర్వాత రాగిపిండి అయితే వేద్దాం. చూడండి ఎంత అయిందో. ఆల్మోస్ట్ ఇద్దరు మామూలుగా లేడీస్కి అయితే ఇద్దరికి అవుతుంది నేను చేసే ముద్ద. నేనంటే కొంచెం ఎక్కువే తింటానండి. ముద్దే ఎక్కువ తింటా, రైస్ తక్కువ తింటా కాబట్టి. సరే ఫ్రెండ్స్, కిందండి. ఇప్పుడైతే కొద్దిగా రాగిపిండి అయితే వేసుకుందాం. వేసానండి. కొద్దిగా రాగిపిండి అయితే ఉడకాల. ఇట్లా స్ప్రెడ్ చేసుకుందాం. రాగిపిండి కొద్దిగా ఉడకాలండి. రాగిపిండి అయితే ఉడికిందండి. ఇప్పుడు ముద్ద గెలికేసుకుందాం. ముద్ద అయితే గెలుపుతున్నానండి. గెలికేసాను. ఇలా మిక్స్ చేసేసుకోవాలండి ముద్ద అయితే. దీన్ని అయితే కొద్దిసేపు సిమ్లో ఇంగటిద్దామండి. ఫ్రెండ్స్, అంత చిన్న దాంట్లోనే 2 ముద్దలు అయితే అయినాయి ఫ్రెండ్స్. ముద్ద, పచ్చి పులుసు, ఎగ్ ఫ్రై ఈరోజు స్పెషల్ ఫ్రెండ్స్. మీకు చెప్పినట్లే చేసి చూపించిన. టేస్ట్ ఎలా వచ్చిందో తిని చూపిస్తా మరి. సూపర్ ఉంది ఫ్రెండ్స్. తింటుంటే ఇంకా తినాలంది టేస్ట్ అయితే.
అలా ముద్ద తింటూ ఎగ్ ఫ్రై తింటుంటే చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తినండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను చూపించినట్లు. నాకైతే బాగా నచ్చింది. సరే ఫ్రెండ్స్, ఉంటాను మరి, బాయ్.